గ్రామ దేవతలు అమావాస్య రోజున అత్యంత శక్తివంతంగా తయారవుతూ ఉంటారు. అవునా? అలాంటి దేవతలకు అమ్మవారికి చక్కగా తీసుకెళ్ళి గ్రామ దేవతల గుళ్ళలో పూజారులు ఉండరు. ఓ 2 చెంబులు నీళ్లు పోయండి, చక్కగా శుభ్రంగా విగ్రహాన్ని కడగండి. అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి. శుభ్రం కడిగి చీర కట్టేసి ఒక బ్లౌజ్ పీసో చీరో ఏదో మీ అవకాశాన్ని బట్టి కట్టండి. చక్కగా అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెట్టండి. పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం ఇంట్లోంచి పెరుగన్నం కానీ పాయసం కానీ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒక 27 నిమ్మకాయలు మాలగా కట్టుకొని దారం తీసుకొని దానికి పసుపు పూసి నిమ్మకాయలు గుచ్చుకొని వాటికి కూడా చక్కగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక 9 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళండి. విడిగా తీసుకుని వెళ్ళి ఆ అమ్మవారికి చీర కట్టిన తర్వాత నిమ్మకాయల మాల వేయండి. అవకాశం ఉంటే ఒక పుష్పాల మాల వేయండి. ఈ 9 నిమ్మకాయలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ తీసుకెళ్ళమని చెప్పాం కదా, ఈ 2 మిక్స్ చేసి బండారి అంటారు అమ్మవారి దగ్గర ఉండేటువంటి పసుపు కుంకుమ 2 మిక్స్ చేసిన దాన్ని ఈ బండారితో అమ్మవారికి